నేడు గాజువాక విచ్చేసిన జగన్నాథ్ దర్శకులు సంతోష్. భరత్ ఫిలిం ఫ్యాక్టరీలో నిర్మించిన జగన్నాథ్ అనే చిత్రంలో రాయలసీమ భరత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జగన్నాథ్ రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో చిత్రం విడుదల సందర్భంగా దర్శకులు సంతోష్ తన చిత్రాన్ని తన సొంత ఊరైన బొబ్బిలిలో చూడటానికి హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. మార్గ మధ్యలో వీలైతే ప్రేమిద్దాం వలస చిత్రం ఫేమ్ తులసిరామ్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ఆకర్షించబోతున్నారు. ఆయన ఆహ్వానం మేరకు దర్శకులు సంతోష్ గాజువాకలో బ్రేక్ జర్నీ తీసుకుని తులసిరామ్ ఇంటికి విచ్చేశారు. ఆయన సాల్వతో సత్కరించి గాజువాక నియోజకవర్గం తరఫున ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ, మాలాంటి నూతన దర్శకులని ప్రజలందరూ ఆదరించాలని, సినీ పెద్దల ఆశీస్సులతో చిత్రం నేడు విజయవంతంగా రిలీజ్ కాబోతుందని, త్వరలోనే మరో చిత్రం మీడియా ముందు ప్రకటిస్తానని తెలియజేశారు. మీ అందరి ఆశీస్సులు చిత్రం పైన ఉండాలని కోరుకున్నారు. మరి రోజు భరత్ ఫిలిం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నటువంటి జగన్నాథ్ అనే చిత్రం మరి గత 5 సంవత్సరాలుగా మరి చిత్రం మీద ఎంతో కష్టపడి ఎఫర్ట్ పెట్టినటువంటి మరి భరత్ హీరోగా, రాయలసీమ భరత్ హీరోగా మరి చిత్రం మరి వెండితెరకి రాబోతుంది. అది ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. డిసెంబర్ 19వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన చిత్రం మరి అఖండ కొన్ని చిత్రాల వల్ల మాకు డేట్స్ అన్నది చేంజ్ అవడంతో రేపు జనవరి 30వ తారీఖున రేపు రిలీజ్ కాబోతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని మరి థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మరి వెండితెర మీద ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అలాగే మా డైరెక్టర్ సంతోష్ గారు ఈ చిత్రం మీద ఎంతో ఎఫర్ట్ పెట్టి మరి కథను కానీ అలాగే లిరిక్స్ కానీ అన్నీ కూడా సొంతంగా ఈయనే ఒక టాలెంట్గా, ఒక ఆల్రౌండర్గా ఈ చిత్రం మీద ఎఫర్ట్ పెట్టి ఈరోజు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లో దగ్గర 70 సెంటర్స్ ఈరోజు రిలీజ్ అవుతుంది. అలాగే ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, కోస్తా కానీ మరి అన్ని మొత్తం వరల్డ్ వైడ్గా ఆంధ్ర, తెలంగాణలో ఈరోజు రేపు రిలీజ్ కాబోతున్న చిత్రం మరి తన సొంత ఊర్లో చూడాలనే ఆకాంక్షతో మరి బొబ్బిల్లో రేపు డైరెక్టర్ గారు రేపు బొబ్బిలి వెళ్ళి చిత్రాన్ని చూడబోతున్నారు. మరి ఆ చిత్రాన్ని నన్ను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే మరి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కొంచెం మరి వెళ్ళలేని పరిస్థితి అయినప్పటికీ కూడా చిత్రాన్ని మేము ప్రతి థియేటర్లో మేము అందరం కూడా చూస్తాం, ఆదరిస్తాం. అలాగే నాతో పాటు మా అభిమానులు కానీ, ప్రేక్షక దేవులందరూ కూడా మా డైరెక్టర్ గారిని ఆశీర్వదించి మరి ఆయన కూడా ఆయన గురువు గారు అయినటువంటి పూరి జగన్నాథ్ గారు అంత లెవెల్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఆయన ఆశీర్వదించి మా చిత్రాన్ని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి చిత్రంలో నేను కూడా ప్రత్యేక పాత్రలో నటించడం జరిగింది. అది మీరు వెండితెర మీద చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.